రాజధాని విస్తరణలో భాగంగా అమరావతిలో సీఆర్డీఏ అధికారులు రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతం వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. వడ్డమాను గ్రామంలో మొత్తం 1937 ఎకరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. భూ సమీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భూసేకరణ వల్ల వచ్చే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఇక రెండో దశలో 3828.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది. అయినా ఇంకా కొన్ని భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించింది. తుళ్లూరు మండలం పెద్దపరిమి, వడ్డమాను, హరిచంద్రాపురం, అమరావతి మండలం వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లి గ్రామాల్లో భూ సమీకరణ జరుగుతోంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూమిని సమీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు రెండో విడత భూ సమీకరణ వడ్డమాన్లో మంత్రి నారాయణ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించనున్నారు.